హలో హాయ్ హౌ ఆర్ యూ? నేను శ్రీదేవి యాతగిరినండి. కుకింగ్ వీడియోలో గోబీ ఆవకాయని ఎలా పెట్టాలో చూపిస్తాను. ఒక ఫ్రెష్ గోబీని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో కాసేపు ఉంచుకోవాలి. ఒక గిన్నెలో సగం వరకు వాటర్ని తీసుకొని కొంచెం సాల్ట్ వేసి మరిగించుకోవాలి. ఆ మరిగే నీటిలో ఈ గోబీ ముక్కలను వేసి స్టవ్ను ఆఫ్ చేసి ఒక 2 నిమిషంలు ఉంచాలి. ముక్కలను ఆ నీటిని మొత్తాన్ని వాష్ చేసి ఒక ఫ్రెష్ క్లాత్ పైన ఆరనివ్వాలి. ఒక బౌల్లో ఈ ఆరిన ముక్కలను గోబీ ముక్కలను తీసుకొని అందులో హాఫ్ కప్ సాల్ట్ను, హాఫ్ కప్ కారాన్ని, పావు కప్ ఆవాలను గ్రైండ్ చేసుకుని ఆవు పిండిని, కొంచెం పసుపును కూడా వేసి కలుపుకోవాలి. 4 నిమ్మకాయలను రసాన్ని పిండి గోబీ ముక్కల మిశ్రమాన్ని కలపాలి. స్టవ్ పైన ప్యాన్ పెట్టి విస్టేజ్ వాళ్ళ రైస్ బర్న్ ఆయిల్ని కొంచెం వేసుకోవాలి. అందులో పోపు దినుసులను 2 వెల్లుల్లిపాయలను కచ్చాపచ్చాగా దంచి వేసుకోవాలి. కొంచెం ఇంగువను కూడా యాడ్ చేయాలి. పోపు చల్లారాక గోబీ ఆవకాయ మిశ్రమంలో ఈ పోపును కలపాలి. ఈ గోబీ ఆవకాయను వేడివేడి అన్నంలో వేసుకొని తింటే, కాస్త నెయ్యిని వేసుకొని తింటుంటే ఆ గోబీ ముక్కలు క్రంచీగా ఎంతో టేస్టీగా ఉంటుంది. విస్టేజ్ రైస్ బ్రౌన్ ఆయిల్ గురించి నేను తర్వాత వీడియోలో దాని బెనిఫిట్స్ గురించి చెప్తాను. నా వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి. అలాగే షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లు మీ శ్రీదేవి యాతగిరి.